హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే మనం డల్లాస్లో అలా సెట్ అయిపోయాము. మా కంపెనీ కొలీగ్స్ వచ్చేసేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. కొత్తగా వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు. వాళ్ళు వచ్చి 1 ఇయర్ 8 మంత్స్ అలా అయింది. సో వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని నన్ను కూడా ఆ గ్రూప్లో యాడ్ చేశారు. సో నేను కొత్తగా వచ్చాను కదా అని చెప్పేసి అన్నట్టుగా, సో వీకెండ్ కనెక్ట్ అవుదాము, ఒకసారి గ్యాదర్ అవుదాము అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఉండేది డిఫరెంట్ ప్లేస్, బట్ నా కోసం అని చెప్పేసి నేనున్న ప్లేస్కి వచ్చారు. నేను ఉండేది ఫ్రిస్కోలో ఈ మిర్చి మల్టీ కుజిన్ ఇండియన్ రెస్టారెంట్ అనేది వాళ్ళే బుక్ చేశారు. అక్కడికి వెళ్ళాము. సో నాకు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా నాకు మొత్తం కంప్లీట్గా ఇండియన్ అంబియన్స్ లాగా అనిపించింది. నేను ఇండియన్ రెస్టారెంట్స్ చాలా వెళ్ళాను. సో ఫస్ట్ నాకు అట్రాక్ట్ అయింది మన దేవుడు పూజ ఇలా చేయడం అనేది. మన ఇండియన్ రెస్టారెంట్స్లో లేకపోతే మన హైదరాబాద్ రెస్టారెంట్స్లో కూడా ఇలా చేస్తూ ఉంటారు. అండ్ టేబుల్ పైన లెమన్ పెట్టి దాంట్లో వాటర్ పెట్టడం అనేది కూడా అక్కడ మనకి ఉంటూ ఉంది, మనం చూస్తూ ఉంటాము. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇండియన్ ఫీలింగ్ లాగా అనిపించింది. మొత్తం ఒక చుట్టూరా వేస్తే కంప్లీట్గా డెజర్ట్స్ అవన్నీ కనిపించాయి. అన్నీ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుల్ఫీస్, ఆ ఐస్ క్రీమ్స్, ఆ డెజర్ట్స్ అనేవి కనిపించాయి. సో హైదరాబాద్లో కూడా చాలా రెస్టారెంట్స్ కవర్ చేశాను, కానీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ కవర్ చేసా, ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా. సో అప్పుడు అవన్నీ కవర్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక నేను కవర్ చేసేవాడిని. సో ఇక్కడ రెస్టారెంట్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇండియన్ దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. హైదరాబాద్లో కూడా ఇలాగే ఉంటాయి. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు, ఎక్సెప్ట్ యూఎస్ఏలో ఇండియన్ పీపుల్తో తప్ప. సో ఆ రోజు సాటర్డే నేను వెజ్ థాలీ అండ్ వాళ్ళు నాన్ వెజ్ థాలీ తీసుకున్నారు. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. సేమ్ నాకు హోమ్లీ ఫుడ్ లానే ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి 6 మెంబర్స్ ఉండే, 6 మెంబర్స్కి కలిపి $90 అయింది. సో ఈచ్ మెంబర్కి $15 అన్నట్టుగా. మా వాళ్ళు అయితే సూపర్ ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు వాళ్ళతో జెల్ అయిపోయింది. థ్యాంక్ యూ. చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్టు కూడా చెప్పారు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఇలా చేస్తున్నాను అంటే దే సపోర్టెడ్ మీ లాట్. నాకు చాలా బాగా అనిపించింది. సో మనకి ఈ ఏరియా కొత్త కాబట్టి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అనుకున్న టైంలో వాళ్ళు మాల్కి వెళ్దాం, అలెన్ మాల్కి అన్నట్టుగా అన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళది పార్షే కార్. సో ఈ కార్ ఎక్కడం అనేది మనకి ఫస్ట్ టైం. జనరల్గా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మాత్రమే నేను ఈ కార్ చూశాను. నేను ఎక్కడ పెద్దగా చూడలేదు, చూడడం మటుకే, ఎక్కడం ఏం లేదు. ఇదే ఫస్ట్ టైం ఎక్కడము. కోర్స్ మనది మిడిల్ క్లాస్ కాబట్టి మనం మిడిల్ క్లాస్ రిలేటెడ్గా కార్స్ ఉంటాయి, అవే ఎక్కుతాము. ఇంత పెద్ద కార్ ఎక్కడం, లగ్జరీ కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. సో అలా కార్ని కొద్దిసేపు ఫీల్ అయ్యాను, అంతా లెదర్గా అన్నట్టుగా. మా వాడికి కూడా, మా ఫ్రెండ్స్కి కూడా అదే చెప్పాను, ఇదే ఫస్ట్ టైం ఇలా కార్ ఎక్కడం అని చెప్పేసినట్టుగా అన్నాను. సో అలా మొత్తానికైతే మనం మాల్కి స్టార్ట్ అవుదామని చెప్పేసి రెస్టారెంట్ నుంచి ఇంకా మాల్కి స్టార్ట్ అయిపోయాము. సో ముందుగా నేను చెప్పినట్టుగా డల్లాస్లో ఏరియాస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. రోడ్స్ కూడా ఆల్వేస్ 2 వేస్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి. అండ్ రోడ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ పొల్యూషన్ తక్కువ. వెహికల్స్ స్టిల్ ఉన్నాయి కానీ కూడా పొల్యూషన్ అయితే చాలా తక్కువ, మనలా కాదు. బట్ స్టిల్ మనది పొల్యూషన్ ఉన్న, వెహికల్స్ ఎక్కువ ఉన్న, జనాలు ఎక్కువ ఉన్న మన ఇండియానే ఆ ఫీల్ అయితే ఎటు పోదు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రతి ఒక్క సింగిల్ షాప్ దగ్గర స్పేషియస్గా ఉంటుంది, జనాలు ఎక్కువ కనిపించరు. మన దగ్గర మాత్రం జనాలు కుప్పలుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కార్సే కుప్పలుగా కనిపిస్తుంటాయి, జనాలు తక్కువ కనిపిస్తున్నారు అన్నట్టుగా అనిపించింది నాకైతే ఈ గోత్రు వెళ్తున్నప్పుడు. సో అలా మొత్తానికైతే మేము ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో నేను స్టాంఫర్డ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా కొంచెం అంతే రోడ్స్ అంత స్పేషియస్గా ఉండేవి కాదు. బట్ డల్లాస్లో మాత్రము రోడ్స్ అండ్ లేకపోతే ఏరియా కానీ ఓవరాల్గా స్పేషియస్గా అనిపించింది. సో వీళ్ళ కార్ చూస్తే మొత్తం మన ఇండియన్ కార్లో దేవుడిని పెట్టుకున్నట్టుగా అలా బాగా అనిపించింది నాకు. తర్వాత నేను ఒక రూట్లో వెళ్తున్నప్పుడు, జనరల్గా 2 వేస్ ఆఫ్ రూట్స్ అని చెప్పాను కదండి, బట్ ఇక్కడ మాత్రం సింగిల్ రోడ్ ఉంది, 1 వే లాగా, అంటే 1 వే టైప్లో వస్తున్నాయి కార్స్. ఇదొక డిఫరెంట్గా అనిపించింది. రోడ్ మాత్రం అంత సిమెంట్ రోడ్ లాగానే అనిపిస్తుంది, బెటర్గా. నాకైతే డాంబర్ రోడ్ లాగా అయితే ఎక్కడ కనిపించలేదు. సో నెక్స్ట్ అయితే మాల్కి అయితే చేరుకున్నాం అలాగా ఫ్రెండ్స్తో. మాల్ అంటే నేనేదో క్లోజ్డ్ మాల్ అన్నట్టుగా అనుకున్నాను. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఓపెన్ మాల్, కంప్లీట్గా అవుట్లెట్స్ తోటి పెద్ద ఏరియాలో అన్ని బ్రాండ్స్ కలిపి ఒకే దగ్గర ఉన్నాయి. సో ఒక్కొక్క షాప్, అంటే లైన్గా షాప్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇండియాలో, సేమ్ అలాగే లైన్గా షాప్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఇలా ఇక్కడ ఓపెన్ మాల్ లాగా అన్నట్టుగా పెట్టారు. మన క్లోజ్ మాల్లో డిఫరెంట్ అవుట్లెట్స్ లాగా, ఇక్కడ ఓపెన్ మాల్లో డిఫరెంట్ అవుట్లెట్స్. ఇదొక డిఫరెంట్ ఇది అన్నట్టుగా. కానీ చాలా పెద్దగా ఉంది ఇదైతే, అసలు అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర.
ఈ బ్రాండ్స్ అన్ని ఇండియాలో ఆ మాల్‌లో చూడడము దూరం నుండి తప్ప మనం దగ్గరికెళ్ళి చూసింది లేదు. ఈవెన్ షాప్ లోపలికెళ్ళాలంటే కూడా రేట్లతోటి నాకైతే భయమేసేది. సో, ఇక్కడ మాత్రము వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసినట్టుగా ధైర్యం చేసి మాల్‌కొచ్చేసేసి లోపలికెళ్ళాము. సో, ఇది అమెరికన్ మాల్, ఔట్‌లెట్ మాల్, ఓపెన్ మాల్ డల్లాస్‌లో మొత్తానికి. సో, మా నాకైతే షాపింగ్ చేసే ఉద్దేశ్యం లేదు. వాళ్ళతో పాటు వెళ్దామని చెప్పేసినట్టుగా వాళ్ళతో ఇంకా ఒక షాప్‌లోకి వెళ్తూ ఉండే. సో, ఫస్ట్ అయితే లేడీస్ షాపింగ్ వెళ్దామని చెప్పేసినట్టుగా వాళ్ళకేదో బ్యాగ్ చూద్దాం అన్నట్టుగా ఒక షాప్‌లోకి అవుట్‌లెట్‌కి తీసుకెళ్లారు. ఎక్కడ చూసినా ఇలా ఉన్నాయండి విండోస్ అండ్ ఇదంతా కంప్లీట్‌గా డోర్స్. సో, మార్క్ జాకబ్ అని ఇది మనకి ఇండియాలో కూడా బ్రాండ్ కనిపిస్తూ ఉంటది. బట్ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది. నేను ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను. నా వీడియో మొత్తం చూడండి. వాచెస్‌కి కానీ, గాగల్స్‌కి కానీ వీటన్నిటికి ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో, మా వాళ్ళు మొత్తానికి అలా ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసినట్టుగా ఒక బ్యాగ్ సెలెక్ట్ చేశారు. అది ప్యూర్ లెదర్ బ్యాగ్. చాలా బ్రాండెడ్‌గా మంచి క్వాలిటీగా ఉంది. బట్ ప్రైస్ మాత్రము $300 ఉంది. 50% ఆఫ్ అని చెప్పాడు. 50% ఆఫ్ అంటే అరౌండ్ $175. బట్ దానిపైన టాక్స్‌లో వేస్తే అరౌండ్ $190కు అలా అనిపించింది. బట్ మొత్తానికైతే తను అది సెలెక్ట్ చేసుకోలేదు. తిరిగి లేడీస్ షాపింగ్ అంటే ఇంక మనకు తెలిసే ఒక బ్యాగ్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఇక్కడే కొంచెం సేపు టైం అవుతూ ఉంది. మొత్తానికైతే బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని, బ్యాగ్ తీసుకొని ఇంకా బయటికొచ్చేసాము. నేను జస్ట్ బయటకొస్తుంటే గమనిస్తుంటే ఇక్కడ మనకి ఈ వాటర్ క్యాన్స్‌ది ఇది కనిపించింది. దీంట్లో డాలర్స్ పెట్టి జనాలు ఇంకా వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మనకి ఇవి ఇండియాలో కూడా ఉన్నాయి. పెద్ద వింతేం కాదు. సో, ఇంకా అక్కడ నుండి లేడీస్ షాపింగ్ లేడీస్ అని, జెంట్స్ షాపింగ్ ఇంకా జెంట్స్ అని చెప్పేసి అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యాము. లేడీస్‌తోటి మనకెక్కడ అవుతది షాపింగ్ అన్నట్టుగా. సో, ఇక్కడ ఒక వాచ్ షాప్‌కైతే ఎళ్ళాము. సో, వాచ్ షాప్‌కి లోపలికెళ్ళిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కనిపించాయి. చాలా బాగా అనిపించింది. మా మనోడు వాచ్ ట్రై చేశాడు. సో, దాని డయల్ రౌండ్‌గా తిప్పడం అలా ఇలా అన్నట్టుగా. ఈ వాచ్ కాస్ట్ వచ్చేసేసి అరౌండ్ $190 ఏమో చెప్పారు. సో, నేను మనకెందుకులే అని చెప్పేసినట్టుగా వెళ్ళి ఒకసారి జస్ట్ ఊరికే అట్లా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసినట్టుగా చూశాను. సో, షాప్ మొత్తం తిరిగాను. చాలా డిఫరెంట్ బ్రాండ్స్. నాకైతే వాచ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. బట్ నా వాచెస్ అన్నీ కంప్లీట్‌గా గిఫ్టెడ్. ఒక్క వాచ్ కూడా నా సొంతంగా నేను కొనుక్కున్నదేం లేదు. అందరూ మా ఫ్రెండ్స్ ఇచ్చినవే. ఈ వాచ్ కూడా నేను యూఎస్ వస్తున్నాను మా ఫ్రెండ్ ఇచ్చాడు వాచ్. సో, ఈ వాచ్ కాస్ట్ మన ఇండియాలో 10,000. ఇక్కడ నేను కాస్ట్ అడిగాను. $50 చెప్పాడు. అంటే అరౌండ్ 5,000 అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. సో, అది మన ఇక్కడ డిఫరెన్స్. సో, అలా డిఫరెంట్ బ్రాండ్స్‌కి డిఫరెన్స్ కాస్ట్ అనేది చాలా తగ్గింది. అంటే అన్నిటికి అలా ఉన్నదని లేదు. బట్ కొన్ని వాటికైతే డెఫినెట్‌గా చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. స్పెషల్‌గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి, వాచెస్‌కి, గాగుల్స్‌కి ఇట్లాంటి వాటికి. సో, బట్టల షాప్‌కెళ్ళాము. ఇంకా బట్టలైతే అంత నాకు పెద్దగా నచ్చవు యూఎస్‌లో. బట్ స్టిల్ జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ అన్నట్టుగా. కొన్ని బట్టలు బావుంటాయి. కొన్ని బ్రాండెడ్‌వి, కొన్ని నార్మల్‌గా అనిపిస్తాయి. నాకైతే బేసిక్‌గా నా హైదరాబాద్‌లో అక్కడ మనం ట్రయల్ చేసినవి అక్కడే బాగా అనిపిస్తాయి నాకైతే. సో, జస్ట్ అలా బట్టలు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కటి ఈ ప్యాంట్ చూసారా ఇది ఆల్మోస్ట్ ఎంత $30 అంట ఈ ప్యాంట్. సో, మనకక్కడ ఇంతే కాస్ట్ పెడితే కొంచెం మంచి కాస్ట్ ప్యాంట్ వస్తది. మంచి ప్యాంట్ వస్తదేమో అనిపించింది నాకైతే. సో, చెప్పినా కదండీ బట్టలు కొన్ని నార్మల్‌వి ఉంటాయి. కొన్ని బ్రాండెడ్‌వి ఉంటాయి. సో, డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్, డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్స్ అండ్ క్లాత్స్. సో, అలా మావోడు గూడా జనరల్‌గా ట్రై చేస్తా ఉన్నాడు. నేను గూడా ఊరికే అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాను. సో, వీడొక జాకెట్ అయితే చూసుకున్నాడు. ఆ జాకెట్ వాడికి నచ్చింది, నచ్చలేదు అన్న టైప్‌లో ఉన్నాడు. సో, యేసుకొని చూసాడు. యేసుకొని ఆ జాకెట్ తోటి షాప్ అంతా తిరుగుతూ ఉన్నాడు ఆ జాకెట్‌ని. మొత్తానికైతే జాకెట్ తీసుకోలేదు. ఈ ప్యాంట్ చూసారా ఇదొక $10 అంటే $800 లో క్వాలిటీ టైప్‌లో అనిపించింది. అది ప్యాంట్ చూస్తేనే అర్థమవుతుంది. సో, అందుకే నాకు ఇక్కడ పెద్దగా బట్టలు నచ్చవు. మొత్తానికైతే షాప్ నుండి బయటకొచ్చేసాము. ఇక్కడ ఇంకా బయట రిలాక్స్ అవ్వడానికి, కూర్చోడానికి అలా ఉంది స్పేస్. ఇక్కడ నేను వెదర్ చూస్తే 35 డిగ్రీస్ ఉంది. బట్ 35 డిగ్రీస్‌కి మన ఇండియాలో లాగా 45 డిగ్రీస్, 50 డిగ్రీస్ లాగా అన్నట్టుగా ఉంది. బాగా ఎండగా ఉంది. సో, అలా అది అక్కడి నుండి బయటకొచ్చిన తర్వాత ఇంకా వేరే షాప్‌కెళ్ళాము.
ఇది కూడా ఒక బ్రాండెడ్ షాప్ అంట. ఇంకా మనకు ఆ బ్రాండ్స్ పెద్దగా తెలీదు కాబట్టి ఇంక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ వెనక వెళ్ళడం తప్ప పెద్ద ఏం చేసింది లేదు. సో, అక్కడికెళ్తే గ్లాసెస్ వాటి క్వాలిటీ అండ్ వాటి రిలేటెడ్‌గా చాలా తెలుస్తుంది నాకు ఆబ్వియస్‌గా. సో, మనీ కూడా అంతే ఉన్నాయి డెఫినెట్‌గా. సో, ఇదే పర్స్ నా దగ్గర ఉంది. బట్ నాదొచ్చేసేసి ఏదో ఒక ₹500 అన్నట్టుగా, అక్కడ చూస్తే థౌసండ్స్‌లో ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది కన్వర్ట్ చేసి చూస్తే. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ మొత్తానికైతే. మా వాడిగో చూడండి మొత్తానికైతే స్పెట్స్ ట్రై చేశాడు. వాడికెందుకో సిల్వర్ టైప్స్ అన్నట్టుగా నచ్చుతుంది. వాడు అది చూసిన తర్వాత అది నచ్చలేదని మళ్ళీ పెట్టేసి ఇంకా జాకెట్ ట్రై చేశాడు. ఇది అరౌండ్ $80 అంట. వాడికి అది బాగా సెట్ అయిపోయింది. సో, అది తీసుకుందామని చెప్పేసినట్టు ఇంకా ఫిక్స్ అయిపోయాడు. సో, బట్ సైజెస్ ట్రై చేస్తున్నాడు. ఆ సైజా, ఈ సైజా అని అడుగుతున్నాడు. నాకేం తెలుసు ఆ సైజెస్, నాకు పెద్దగా తెలీదు కాబట్టి, సో, నువ్వే ట్రై చేసుకోరా బాబు అని చెప్పేసి నేను ఇంకా నేను ఒక రౌండ్ ఏద్దాము, జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాను. సో, అక్కడికెళ్ళి క్వాలిటీ అవన్నీ చూస్తూ ఉన్నాను. ఫన్నీ థింగ్ ఏమనిపించిందంటే, జనరల్‌గా ఒకసారి ఒక లుక్ ఏసినప్పుడు ఇది మేడ్ ఇన్ శ్రీలంక అన్నట్టుగా అక్కడ ఉండింది. నాకు కొంచెం నవ్వొచ్చేసింది. సో, బ్రాండ్స్ బాగున్నాయి అండ్ వాటి రిలేటెడ్‌గా క్వాలిటీస్ బాగున్నాయి. వాటి రిలేటెడ్‌గా ప్రైజెస్ అలాగే ఉన్నాయి. ఈ బ్యాగ్స్ చూడండి అరౌండ్ $200 అంట. అండ్ ఇది వచ్చేసి $250 అంట. బట్ ఇట్లా ప్యూర్ లెదర్ బ్యాగ్స్ బాగున్నాయి. ఐ మీన్ కొన్ని కొన్ని ఆఫర్స్ పెట్టాడు. కొన్ని బ్రాండ్స్‌కి మాత్రమే, అంటే కొన్ని వాటికి మాత్రమే ఆ ఆఫర్స్ అప్లికేబుల్, అన్నిటికి కాదు. సో, అలా మనం ఒక రౌండ్ లుక్ ఏస్తున్నాం. మీన్‌వైల్ మనం ట్రై చేస్తూ ఉండగా, బట్ ఆఫ్‌కోర్స్ ఇది కూడా బ్రాండ్. యాహ్! కార్స్ అంట అండి. మనకు తెలీదు. మైఖేల్ కార్సో ఏంటో మరి. సో, అలా ఒక లుక్ ఏస్తూ ఉన్నాం మొత్తానికి. క్వాలిటీస్ అయితే చాలా బాగా అనిపించాయి. బ్రాండ్స్ వాటి రిలేటెడ్‌గా ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. ల్యాప్‌టాప్ బ్యాగ్స్ కూడా బాగా అనిపించాయి నాకైతే. ఇవన్నీ ల్యాప్‌టాప్ బ్యాగ్స్. సో, మనం పెద్దగా తీసుకునేదేం లేదు, పొడిచేది బట్ జస్ట్ ఏంటంటే ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాము ఎలా ఉంటాయి అని చెప్పేసి అన్నట్టుగా. సో, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒకసారి మనకి బ్రాండ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం ట్రై చేద్దాము. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే బెల్ట్స్ అరౌండ్ $50 అంట. అంటే 4000 సంథింగ్. నేను ఇంత కాస్ట్‌లీగా వాడింది లేదు కాబట్టి సో, జస్ట్ అలా చూశాను. ఈసారి నచ్చితే చూద్దాంలెండి. ఇక్కడ ప్రైస్ రిలేటెడ్‌గా కొనుక్కుంటే కొనుక్కుందాం. ఆల్రెడీ ఇండియా నుంచి అయితే మనం తెచ్చేసుకున్నాం. అందుకే ముందు ప్రిపరేషన్‌గా. సో, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఒకసారి బ్రాండ్స్ ఎలా ఉంటాయి, డిఫరెన్స్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి అన్నట్టుగా దాన్ని బట్టి మనం తీసుకుందాము. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఏమైనా చేయాలన్నా. సో, మా ఫ్రెండ్‌కి ఒకతనికి జాకెట్స్ అంటే బాగా ఇష్టం. అది చైనీస్ కాలర్ జాకెట్ ఉందేమో అన్నట్టుగా చూద్దామని ట్రై చేద్దామని వెళ్ళాను. బట్ అక్కడ ఏమీ కనిపించలేదు. బట్ యాహ్! బట్టలు అలా ఉన్నాయి. సో, కలర్స్ కూడా అంత పెద్దగా నాకేం అంత ఇది అనిపించలేదు. బట్ యాహ్! జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్. అన్నిటికి 20%, 40% ఆఫర్స్ అన్నట్టుగా పెట్టారు. బట్ ప్రైస్ చూస్తే ఒకలాగా, దాని తర్వాత ట్యాక్స్ చూస్తే ఆల్మోస్ట్ అంతే దగ్గరగా వచ్చింది. ఈ జాకెట్ మాత్రం బాగా నచ్చింది. ప్యూర్ లెదర్ జాకెట్ చాలా బాగుంది. కానీ కాస్ట్ మాత్రం అరౌండ్ $400 ఏమో ఉంది దీనిపైన. నేను కాస్ట్ చూసేసి ఇంకా బాబోయ్ మనకెందుకులే అని చెప్పేసి పక్కకు వచ్చేసాను. సో, అలా జాకెట్స్ సెక్షన్‌కి వచ్చాము. జాకెట్స్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత మొత్తానికైతే అలా మనోడు తీసుకున్నాడా లేదా అని చెప్పేసినట్టుగా ఇంకా చూద్దామని వెళ్ళాను. సో, మొత్తానికి మనోడు తీసేసుకున్నాడు. జాకెట్ తీసేసుకున్నాడు. బిల్ ఏసేసుకుంటున్నాడు. సో, యాహ్! తీసేసుకున్నాడు మొత్తానికైతే మనోడు. ఇది అరౌండ్ $80 అని చెప్పాను కదా! వాడికి ఆఫర్ తర్వాత అరౌండ్ $65కేమో వచ్చిందంట. సో, ఫుల్ హ్యాపీ ఆడింకా. సో, అక్కడ నుండి ఇంకా వేరే స్టోర్స్‌కెళ్దాము అని చెప్పేసి అన్నట్టుగా వెళ్ళాము. ఇది మేబీ బాస్ అనుకుంటా. బాస్ దానికెళ్ళాము. ఇది కూడా ఫుల్ బ్రాండెడ్ అనుకుంటా. కలర్స్ చూస్తే మాత్రం ఇవేం కలర్స్‌రా బాబోయ్ అన్నట్టుగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ వాడేవాళ్ళు వాడతారు, మనకు తెలీదు. సో, అలా చెక్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వీటికేమో 50% ఆఫర్ అని చెప్పేసినట్టుగా పెట్టాడు. సో, చూస్తే ఇంత డాలర్స్ అన్నట్టుగా ఉంది. సో, ఆ తర్వాత జాకెట్స్ సెక్షన్‌కెళ్ళాము. జాకెట్స్ నాకేమంత పెద్ద క్వాలిటీగా అనిపించలేదు. బట్ స్టిల్ ఓకే. ఆ బ్రాండ్‌కి ఆ బ్రాండ్ కావచ్చు. మనకు ఆ బ్రాండ్స్ పెద్దగా ఐడియా లేదు కాబట్టి అంత చూసినా మనకేం తెలియట్లేదు. వాడు మాత్రం నాకు ఇది ఇంత బాగుంది కదా, అంత బాగుందా అంటే నాకేం తెలుసు, నాకు తెలీదు కదా. సో,
అలా మొత్తానికైతే జాకెట్ సెక్షన్‌కి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటికొచ్చాము. బయటికొచ్చేసేసి ఇంకా స్పెట్స్ సెక్షన్‌కెళ్ళాము. సో, ఆబ్వియస్‌గా నాకిది కొంచెం ఫేవరెట్. నాకు ఇష్టం స్పెట్స్ కొనుక్కోవడము. సో, 1 అయితే $25, 2 అయితే $35 అన్నట్టుగా ఉంది. సో, ఇక్కడ ఓక్లే బ్రాండ్ ఉంది. ఎప్పుడు క్రికెటర్స్ ఇవి పెట్టుకోవడం, చూడడం తప్ప మనము పెద్దగా దీన్ని టెస్ట్ చేసింది లేదు. మనకు సూట్ అవ్వవు అండ్ మనకి సెట్ అవ్వవు కాబట్టి మనం పెద్దగా దీన్ని పట్టించుకోము. జస్ట్ ఊరికే అట్లా చూద్దాం అన్నట్టుగా అనిపించి దగ్గరికెళ్ళి చూశాను. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాను. అన్నీ మనం చూడడమే తప్ప కొనడం ఏం లేదు ఆబ్వియస్‌గా. చెప్పాను కదా ముందే, నేను జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నట్టుగా వచ్చాను. అలా ఒకటి చూసాను. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను. నాకు సెట్ అయిపోయింది అని అనుకుంటే గనక. లేదనుకుంటే లైట్. రేబాన్‌కెళ్ళాము. రేబాన్ చూస్తే గనుక అరౌండ్ $100, $150 ఉన్నాయి. ఒక్కొక్క స్పెట్స్ 200, 300 వరకు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద స్పెట్స్. మావాడు ఒకటి చూసాడు. ఇందాక పెట్టుకున్న ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ గ్లాసెసే చూసాడు. అది అరౌండ్ $150 ఏమో ఉంది. సో, ఇండియాలో కాస్ట్ దీనిది ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు ఈ స్పెట్స్ కూడా అన్ని గిఫ్ట్స్ వచ్చినాయి. నేనేవి నా సొంతంగా కొనుక్కునేవి ఏం లేదు. సో, మా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చినయి నా దగ్గర ఉన్నాయి. సో, అలా మా వాడు ఒక లుక్ ఏసాడు. స్పెట్స్ ఎట్లా ఉన్నాయి అన్నట్టుగా. ఇంకా వాడికి అది నచ్చలేదు. సో, ఇంకా ఆ స్పెట్స్ అట్లా ఏం తీసుకోలేదు. జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ అంతే. ఇంకా తర్వాత అక్కడ నుండి వాటర్ తాగుతామని చెప్పేసినట్టుగా ఒక దగ్గరికెళ్ళాము. అక్కడ చూస్తే పిజ్జాలు ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ వచ్చేసేసి $1.85 అంట. అంటే అరౌండ్ $160 అన్నట్టుగా అనిపించింది. బాబోయ్! ఒక చిన్న వాటర్ బాటిల్‌కి అంతా అన్నట్టుగా. సో, అలా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో, మేము అలా నా వీకెండ్ సాటర్డే రోజు ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్ విత్ లంచ్ అండ్ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.